హాయ్ అండి అందరికీ. మేమైతే నిన్న నైట్ అయితే రథం తిరుగుతుందని జాతరకైతే వెళ్ళాము. నేను, మా మమ్మీ, మా పెద్దనాన్న, మా పెద్దమ్మ, మా పిల్లలు అందరం కలిసి అయితే వెళ్ళాము జాతరకైతే కార్లో. మా దగ్గర అయితే పున్నం రోజు అయితే రథం అయితే తిరుగుతుంది. ఇదైతే నైట్ 12:30కి అన్నమాట. చాలా పబ్లిక్ అయితే వచ్చారు, ఎక్కడెక్కడి నుంచో వస్తారు ఈ రథం తిరగడం చూడడం కోసం. అయితే చాలామంది వేరే వేరే విలేజెస్ నుంచి చాలామంది అయితే వచ్చారు. చాలా రష్ ఉంది. ఇక్కడైతే పిల్లలకు ఆడుకోనికి అయితే ఆట వస్తువులు కూడా ఉన్నాయి. ఇది జంపింగ్ది ఆడుకునేది అయితే పిల్లలకు ఉంది. మా బాబు అయితే వెళ్ళిండు, జంప్ చేయమంటే చేయలేడు, భయపడుతున్నాడు. నిలబెడుతున్నాడు కానీ భయపెడుతున్నాడు. ఇక కొద్దిసేపు చూసిండిగా భయం అవుతుందని వచ్చేసిండిగా. తర్వాతకి ముందుకెళ్తే ఇక ఐస్ క్రీమ్ షాపు, ఇంకా చిన్న చిన్న ఐటమ్స్, జాతరది పిల్లలు ఆడుకునేకి చిన్న చిన్న ఐటమ్స్ అయితే ఉన్నాయి. తర్వాత రథం అయితే మంచిగా డెకరేషన్ అయితే చేశారు. పిల్లలకు ఆడుకోనికి అయితే ఆట వస్తువులు అయితే ఉన్నాయి. కొన్ని అయితే చాలా పబ్లిక్ అయితే చాలామంది అయితే వచ్చారు. ఎక్కడెక్కడి నుంచో దగ్గర ఉన్న వాళ్ళు, దూరం ఉన్న వాళ్ళు అందరూ అయితే వచ్చారు. పిల్లల కోసం అయితే ఆట వస్తువులు, బుగ్గలు అన్నీ అయితే జాతరలో అయితే అమ్ముతారు. ఈ రథం ముంగట అయితే ముందు అయితే ముగ్గుతోనైతే కుంభంలాగా వేశారు. రథాన్ని మాత్రం చాలా బాగా డెకరేషన్ అయితే చేశారు. గుడిని కూడా చాలా బాగా డెకరేషన్ చేశారు. అందులో శ్రీరాముల వారు ఉంటారు. చిన్నపిల్లలకు ఆట వస్తువులు, పెద్దవాళ్ళకు, ఆడవాళ్ళకు అందరికైతే గాజులు, ఇంకా ఆడవాళ్ళకు సంబంధించినవి అన్నీ అయితే ఉన్నాయి. తర్వాత అయితే మేమైతే స్వీట్ షాప్కి అయితే వెళ్ళాము. అక్కడ జిలేబీ, మిక్చర్, ఇంకా రకరకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి. స్వీట్ ఐటమ్స్, బూందీ అవన్నీ అలాగైతే ఉన్నాయి. మేమైతే జిలేబీ అయితే తీసుకున్న తర్వాత అయితే ముందుకు వచ్చి అయితే ప్యాలాలు, ఇంకా చక్కెర బిళ్ళలు అవి అయితే తీసుకున్నాము. మేము కొన్ని పుట్నాలు అలా అయితే తీసుకున్నాము. ఈ జాతరలు మాత్రం సింపుల్గానే అవుతుంది మా దగ్గర మాత్రం. మీ దగ్గర ఎలా అవుతుందో చెప్పండి. మేమైతే ఎంజాయ్ అయితే చేసాము. చాలా పిల్లలకు చాలా ఆట వస్తువులు ఉన్నాయి. మా బాబు అయితే జారనికి అయితే వెళ్తున్నారు, భయపడుతున్నాడు. మా బాబు అయితే ఎక్కమంటే ఎక్కట్లేదు, భయపడుకుంటానైతే ఎక్కిండు. పిల్లలందరూ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మా బాబుకి అయితే ఫుల్ భయం వేసింది. అలా మెల్లగా అయితే ఎక్కునాను అంటే ఎక్కి వాడైతే పైనకైతే వెళ్ళిండు. పైనకి వెళ్ళిన తర్వాత కూడా ఫుల్ భయపడుతున్నాడు. ఈ పిల్లలు మాత్రం చాలా బాగా ఆడుకుంటున్నారు. మా బాబు అయితే ఫుల్ భయపడుతున్నారు, జారనికి కూడా భయపడుతున్నారు. ఫస్ట్ టైం వాడు ఎక్కడం, చాలా భయపడ్డాడు. రా నాకు కూడా పిలిచిండు, కానీ అది పెద్దవాళ్ళకి కాదు కదా, చిన్నపిల్లలకి కదా. జారు నాన్న అంటే జారిండు, మెల్లగా జారిండు. ఇక తర్వాత భయం వేసేసింది, ఇక జారలేడు, వచ్చేసిండు. ఇక వేరే వాళ్ళైతే పిల్లలు అయితే జంపింగ్ దాంట్లో అయితే ఆడుకుంటున్నారు ఫుల్. ఈ ఆడవాళ్ళకు గాజులు అవన్నీ అయితే ఉన్నాయి. మా బాబు అయితే రిమోట్ కార్ తీసుకున్నారు. చిన్న బాబుకి అయితే గజ్జలు అయితే తీసుకున్నాను నేను ఆడుకోనికైతే. తర్వాత అయితే రథం తిరగడం అయితే స్టార్ట్ అయిపోయింది. రథంకి మాత్రం పూలతోని, లైట్లతోని, ఇంకా ఆకులతోనైతే చాలా బాగా డెకరేషన్ అయితే చేశారు. చాలామంది రథంని అయితే లాగుతున్నారు. రథంకి పయ్యాల కింద అయితే ఇట్లా కట్టెలాగా పెట్టి మాత్రం రథంని అయితే లాగుతున్నారు. చాలామంది లాగుతున్నారు. ఫుల్ కష్టపడ్డారు రథం లాగనికైతే. చాలా బాగా అయితే జరిగింది మా దగ్గర అయితే. మీ దగ్గర ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయండి. ఫుల్ మంది రథాన్ని అయితే గుంజారు. ఇక కొంతమంది అయితే రథం కింద అయితే కట్టెలను అయితే పెడుతున్నారు, రథం జరగడానికి కోసం, సపోర్ట్ కోసం అని. లైట్లతోనైతే చాలా బాగా డెకరేషన్ అయితే చేశారు. చాలామంది రథం అయితే తీసుకెళ్తున్నారు. మా దగ్గర మాత్రం ఇలానే జరుగుతుంది, చాలా సింపుల్గా. చాలామంది అయితే రథాన్ని అయితే తోస్తున్నారు. రథాన్ని అయితే చాలా బాగా డెకరేషన్ చేశారు. రథం తిరగడం అయిపోయినాక నైట్ అయితే ఇంటికి వెళ్ళాము. మేమైతే మార్నింగ్ హనుమాన్ జయంతి కాబట్టి మార్నింగ్ గుడికి అయితే వచ్చాము. నేను, మా మమ్మీ, తమ్ముడు, నా పిల్లలు అందరం కలిసి అయితే గుడికి అయితే వచ్చాము. ప్రదక్షిణ చేసి అయితే దర్శనం అయితే చేసుకున్నాము. కొద్దిసేపు కూర్చొని అక్కడైతే చాలామంది వచ్చారు.
అన్నదానం అయితే పెడుతున్నారు. అక్కడ మాత్రం పెరుగన్నము, దోసకాయ పచ్చడి, ఆలుగడ్డ, వంకాయ, పాపడాలు, జిలేబీ, పాలకూర పప్పు అయితే పెట్టారు. మా బాబు అయితే తింటున్నాడు, నేను కూడా తింటున్నాను. చాలా అంటే చాలా బాగా టేస్ట్ అయినాయి వంటలు. చాలామంది అయితే దర్శనం చేసుకొని అన్నం అయితే తినేశారు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.